హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లండి. మనమైతే ఇప్పుడు మన అమరావతిలో అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ ఏం పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది మొత్తం చూపిస్తా అండి ఈ వీడియోలో. ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. మొన్న ఒక 15 డేస్ నుంచి మన ఛానల్లో ఏ వీడియో అయితే పెట్టలేదండి. కొంచెం ఫీవర్ వచ్చిందనమాట, అందుకనికోసం అయితే పెట్టలేదన్నమాట. ఇప్పటి నుంచి డైలీ అప్డేట్స్ అనేవి ఇస్తా అండి మన అమరావతి గురించి. పదండి వెళ్ళి చూసేద్దాం. ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి. ఈ వీడియోలో మొత్తం చూపిస్తా అండి ఎక్కడెక్కడ ఏం పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది. ముందు వైపు చూస్తున్నారు కదండి, కొండవీటి వాగుకు సంబంధించి పనులు అయితే చేస్తున్నారండి. మీకు నేను అటువైపు వెళ్ళి చూపిస్తా. అలాగే ఇదంతా వచ్చేసి N9 రోడ్డు అనమాట. ఈ N9 రోడ్డు మీద కూడా మీరు చూడొచ్చు, ఈ బ్రిడ్జ్ అయితే నిర్మించారు కదండి. ఇదంతా కొండవీటి వాగు మీద అయితే నిర్మించారనమాట. ఇక్కడ నుంచి అటువైపు చూడండి, మీకు కొండవీటి వాగు మొత్తం తవ్వేశారండి. క్లియర్గా కనిపిస్తుందా? అది మొత్తం తవ్వేసిందే అండి, చివరి దాకా కనిపిస్తుంది మొత్తం. అలాగే మనకి N9 రోడ్లో కూడా పనులు అనేవి జరుగుతున్నాయండి. ముందు వైపు అటువైపు వెళ్ళడానికి దారి లేదండి, పనులు అనేవి జరుగుతున్నాయి. ఇదిగోండి, ఇదంతా SRM యూనివర్సిటీ అన్నమాట. ఇప్పటి నుంచి మన ఛానల్లో డైలీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తా అండి. మీరైతే చూసి ఒక సపోర్ట్ అయితే చేయండి. అలాగే మనం ఐకానిక్ టవర్స్, మన హైకోర్టు మొత్తం ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మీకు చూపిస్తా అండి ఈ వీడియోలో. మనకి అసలు కొండవీటి వాగు ఇలా ఉండేదండి చిన్నగా. దాన్ని అయితే ఎంత పెద్దదిగా చేశారో మీరే చూడొచ్చు. పక్కన మనం చూపించే ఆల్రెడీ మీకు. ఇదిగోండి, ముందు వైపు అయితే పని చేస్తున్నారనమాట. దీన్ని కూడా కొంచెం వెడల్పు చేస్తున్నారండి, ఈ పాత కాలువను కూడా. ఇదిగోండి, ఇదంతా మనకి N9 రోడ్డు అనమాట, చూడొచ్చు. ఇదిగోండి, ఇదంతా వచ్చేసి BSR వాళ్ళకి సంబంధించిన బ్యాచింగ్ ప్లాంట్ అండి. మొత్తం చూడొచ్చు, వర్కర్ గృహాలు కూడా ఉన్నాయి లోపలే. ఇదిగోండి, వాళ్ళకి సంబంధించిన బ్యాచింగ్ ప్లాంట్ అయితే ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారండి. మొత్తం చూడొచ్చు, ఈ కంకర ఇవంతా ఎంత తీసుకొచ్చారో. ఇక్కడైతే కొంచెం రోడ్డు డ్యామేజ్ అయిందండి, రోడ్డు అయితే వేస్తున్నారు అనమాట. ఇక్కడ కూడా చూడొచ్చండి, మెయిల్ వాళ్ళకి సంబంధించిన బ్యాచింగ్ ప్లాంట్ అనేది అయితే నిర్మించారనమాట. ఇక్కడున్న ఈ వాటర్ పైప్ కి చూసారు కదండి, ఇదంతా వాటర్ ప్రూఫ్ లేయర్ వేసిన తర్వాత అండి, కొత్త లేయర్ సిల్వర్ కలర్ అయితే వేస్తున్నారు అనమాట. ఒకసారి మీకు కుదిరితే ఈ వీడియోలో ప్లాంట్ కూడా చూపిస్తా అండి, ఈ వాటర్ ప్రూఫ్ లేయర్ ఎక్కడ పెయింటింగ్ చేస్తున్నారు ఏంటి అనేది. ఇది కూడా చూడొచ్చండి, మనం మెయిల్ వాళ్ళకి సంబంధించి వర్కర్స్ బ్లాచింగ్ ప్లాంట్ అయితే నిర్మించుకుంటున్నారు అనమాట. మెయిల్ వాళ్ళకి సంబంధించి వర్కర్స్ కాలనీని అయితే నిర్మిస్తున్నారండి. మొత్తం చూడొచ్చు మీరు ఎలా ఉంది ఏంటి అనేది. అలాగే మనకి ముందు వైపు వచ్చేసి కృష్ణా వాటర్ పైప్ లైన్ కి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయండి, అవి చూపిస్తాను. మీరు చూడొచ్చండి, ముందు వైపు ఇక్కడ డ్రైనేజీ పనులు కూడా జరిగాయి అన్నమాట. చూడొచ్చు మొత్తం. ఇదిగోండి, మనకి వాటర్ ప్రూఫ్ లేయర్స్ ముందైతే ఈ పాత వాటిని అయితే రిమూవ్ చేశారు కదండి. ఇదిగోండి, వాటర్ ప్రూఫ్ లేయర్స్ వేసిన తర్వాత ఎలా ఉన్నాయో చూడండి. పైప్స్ అనేవి సిల్వర్ కలర్ అయితే వేసారనమాట వీటికి. అలాగే ముందు వైపు పైప్స్ అన్నిటిని ఇక్కడే పెట్టారనమాట. చూద్దాం.
పైప్స్ అన్ని ఇక్కడే పెట్టారండి. చూస్తున్నారు కదా వర్కర్లు పైప్స్ కి ఉన్న పాత కవర్ అయితే రిమూవ్ చేస్తున్నారు అన్నమాట. మీకు అక్కడ కనిపిస్తుందా? ఇదిగోండి పాత లేయర్ అయితే రిమూవ్ చేసి కొత్త లేయర్ అయితే ఇక్కడ పెయింటింగ్ అనేది చేస్తున్నారండి. సిల్వర్ కలర్ చూడొచ్చు మీరు. ఒకరోజు అది కూడా మనం లోపలికి వెళ్ళి చూద్దామండి ఎలా చేస్తున్నారు ఏంటి అనేది. మీకు అది కూడా చూపిస్తా మొత్తం. ఇదిగోండి ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది, మీరు చూడొచ్చు లోపల. చాలా స్పీడ్ గా చేస్తున్నారండి వర్క్స్ అయితే లోపల. దాని లోపలికి ఇంత ముందు ఒకసారి వెళ్దాం అన్నా కానీ ఈ పెయింటింగ్ది కదండి మళ్ళా, అందుకని వెళ్ళనివ్వలేదు. మనం ఇంకోసారి వచ్చినప్పుడు వెళ్ళి చూపిస్తాం మీకు. ఇదిగోండి ఇక్కడ నుంచి సీఎం గారి ఇల్లు చూస్తున్నారా, కనిపిస్తుంది బాగా. మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం సీఎం గారి ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది. ముందు వైపు చూసుకుంటే మీరు ఈ డ్రైనేజీలకు సంబంధించి పైప్ లైన్స్ అయితే తీసుకొచ్చారండి. చూడొచ్చు ఎంత సామాగ్రి అయితే వచ్చిందో పైప్ లైన్స్ కి సంబంధించి. మొత్తం ఒక 10 లారీలు అయితే ఉందండి మెటీరియల్ అక్కడ. ఇది వచ్చేసి మొత్తం సెక్రటరియేట్ అన్నమాట. చూస్తున్నారు కదండి, ఇది ప్రజావేదిక అండి ముందు వైపు నిర్మిస్తుంది. మొత్తం ప్రజావేదిక అన్నమాట. ఇలాగే ఇంకా మనం ముందుకెళ్ళి చూద్దామండి ఇంకా ఏం పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది. ఇదంతా N9 రోడ్డు అనమాట. చూడొచ్చు రోడ్డుకి ఇరుపక్కల పూల చెట్లు చాలా అందంగా అయితే పెట్టారనమాట. చూస్తున్నారు కదా కూడా పనులు చాలా స్పీడ్ గా చేస్తున్నారు. చూడొచ్చు మీరు. సెక్రటరియట్ అండి ఇక్కడ చేస్తున్నారండి. రోడ్స్ కోసం రెడీ చేస్తున్నారు. అలాగే ఇక్కడ డ్రైనేజీ వర్క్లు కూడా చేస్తున్నారండి పక్కన మొత్తం. మనమైతే మొత్తం E6 రోడ్ లోకి అయితే వచ్చాం అనమాట. ఇక్కడ మీకు చూపిస్తా డ్రైనేజీ పనులు అయితే చేస్తున్నారండి. ఇదిగోండి ఇదంతా E6 రోడ్డు డ్రైనేజీకి సంబంధించి జరుగుతున్న పనులండి. చూడొచ్చు మీరు ముందు వైపు మొత్తం ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్కి. మనం వీడియోస్ పెట్టి కూడా 15 రోజుల పైనే అవుతుందండి. కొంచెం రీచ్ అనేది ఉండిద్ది మీరు ఒక లైక్ చేస్తే. ఇదిగోండి చూస్తున్నారు కదండి, ఇదంతా E6 రోడ్లో జరుగుతున్న పనులు అనమాట డ్రైనేజీకి సంబంధించి. అలాగే ముందు వైపు మన సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఉంది కదండి, అది కూడా ఎలా పూర్తయింది ఏంటి అనేది చూద్దామండి. దాని గురించి కూడా ఒకసారి. చాలా వరకు పూర్తయిందండి, అది కూడా చూద్దాం మనం. మనమైతే చూడొచ్చండి సీఎం గారి ఇంటి దగ్గరికి వచ్చాం అనమాట. ఇక్కడ మనకి చూసుకుంటే N10 రోడ్ లో కూడా పనులు అనేవి చేస్తున్నారండి. చూస్తున్నారు కదా ఈ మట్టి కుప్పలు మొత్తం N10 రోడ్డుకి సంబంధించండి. చాలా లోతుగా తవ్వుతున్నారండి డ్రైనేజీకి సంబంధించి కూడా. అది కూడా మీకు ఒకసారి నేను చూపిస్తా ఆగి. అలాగే సీఎం గారి ఇల్లు చూస్తున్నారు కదండి, త్వరలోనే పూర్తి అయిపోయిద్దండి. చాలా వరకు స్లాబ్లు కూడా పోసేశారు. చూడొచ్చు సెంటరింగ్ కూడా తీసేస్తున్నారండి. ఇవన్నీ చూస్తున్నారు కదా ఈ మట్టి దిబ్బ మొత్తం N10 రోడ్డు డ్రైనేజీ సంబంధించి తవ్వారన్నమాట.
చూడొచ్చు ఎంత పెద్ద డ్రైనేజీ సిస్టము మొత్తం. అలాగే ఇటువైపు కూడా చూడండి, చాలా లోతుగా అయితే తవ్వుతున్నారండి. చూడొచ్చు మీరు ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, మనం సీఎం గారి ఇంటి దగ్గర అయితే ఉన్నాం అనమాట. మనం ఆల్రెడీ N10 రోడ్లో జరుగుతున్న పనులు చూసాం కదండి, అలాగే E6 రోడ్లో జరుగుతున్న పనులు కూడా చూసాం కదండి. ఇక్కడ నుంచి చూడొచ్చండి సీఎం గారి ఇల్లు. ఈ స్లాబులు పోసిన తర్వాత చాలా అందంగా కనిపిస్తుందండి. మీరే చూడొచ్చు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది. ఒకసారి మీకు చూపిస్తే ఇక్కడ నుంచి ఇదిగోండి, స్లాబులు అయితే పూర్తి అయిపోయినాయండి. చూడొచ్చు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది. అలాగే ఇల్లు కూడా చూపిస్తా అండి మీకు. ఇవన్నీ ఒక సెక్యూరిటీ హోమ్ ఒకటి, అలాగే మీటింగ్ హాల్ ఒకటి, అలాగే G+1తో నిర్మిస్తున్న ఆయన ఇల్లు చూద్దామండి. ఇదిగోండి, చూస్తున్నారు కదా ఎంత బాగుందో. చూస్తున్నారు కదండి మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది. ఇదిగోండి, ఇదండి మనకి ఇల్లు అన్నమాట. చూడొచ్చు పెద్ద గోడ అయితే నిర్మించారండి. అలాగే మీకు ఈ వీడియోలో ఐకానిక్ టవర్స్, మన హైకోర్టు అన్నీ చూపిస్తా అండి, ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం. ఇదిగోండి, ఇదంతా సీఎం గారి ఇంటి ముందండి. చూడొచ్చు. అలాగే ఇదిగోండి సీఎం గారి ఇల్లు. చూడొచ్చండి మొత్తం పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది. మీరు చూడొచ్చు E6 రోడ్లో అయితే చాలా స్పీడ్గానే జరుగుతున్నాయండి పనులు. చూడొచ్చు మీరు ఈ డ్రైనేజీకి సంబంధించి మొత్తం ఉంది ఏంటి అనేది. చూడండి వాళ్ళు పనులు ఎంత స్పీడ్గా చేస్తున్నారో ఒకసారి. చూస్తున్నారు కదండి ఎంతమంది ఉన్నారో. మొత్తం పనులు అనేవి జరుగుతున్నాయండి. ఒకసారి మీకు ముందు వైపు వెళ్ళి చూపిస్తా. ఇదిగోండి ఫ్రెండ్స్, ముందు వైపు కూడా చూడొచ్చు పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది. చాలా స్పీడ్గా చేస్తున్నారండి E6 రోడ్లో. చూసారు కదండి, ఇంత గుంటలు ఉన్నా కానీ వాటర్ని అయితే స్ప్రెడ్ చేస్తున్నారు కదా. మరి ఇంత గుంటలు ఉన్నప్పుడు వాటర్ ఉంటే ఇవి తగ్గిపోవు కదండి కొన్ని రోజుల్లో. అది మన ఛానల్లో చూపిస్తామండి, ఎట్లా ఉంటే అట్లాగా, ఎక్కడ పనులు జరుగుతుంటే అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాం అనమాట. లేనిదైతే మనం చూపించలేం కదండి గ్రాఫిక్స్ చేసి. చూడొచ్చు మొత్తం మొత్తం అమరావతిలో పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో చూపిస్తా అండి మీకు. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్కి అయితే కొంచెం డౌన్ ఉందండి, వ్యూస్ అయితే వెళ్ళట్లేదు అనమాట. ఆల్రెడీ మనం 20 days అయిపోయింది అనమాట వీడియోస్ పోస్ట్ చేసి మన ఛానల్లో. 15 days పైనే. ఈ ఫీవర్ రావడం వల్ల అయితే నేను రాలేకపోయానండి. చూడొచ్చు మొత్తం మీరు. అలాగే ముందుకెళ్ళి చూద్దామండి ఎక్కడెక్కడ ఏంటి అనేది. మీకు NGO టవర్స్, గెజిటీ టవర్స్ అటు కూడా వెళ్ళి చూపిస్తా మీకు.
చూడండి, ఇవన్నీ జడ్జిస్ కి సంబంధించిన బంగ్లాలండి. ఒక బంగ్లా అయితే పూర్తిగా రెడీ అయింది, మీకు అది కూడా చూపిస్తాను. వెళ్ళి మనం ముందుకెళ్ళి చూపిస్తా. చూడండి, ఇదంతా E6 రోడ్ అండి, చూడొచ్చు. ఇదిగోండి హైకోర్టు అండి, ప్రస్తుత హైకోర్టు. అలాగే మనం మీకు అటువైపు వెళ్ళి చూపిస్తా అండి. అవన్నీ NGO టవర్స్ అన్నమాట. దాని దగ్గర గమనించవచ్చండి మీరు, టవర్ క్రేన్స్ అయితే గమనించవచ్చు. పనులు అయితే జరుగుతున్నాయండి అవి కూడా. ఫ్రెండ్స్, ఇవన్నీ NGO టవర్స్ అన్నమాట. చూస్తున్నారు కదండి, కలకల్లాడుతున్నాయండి టవర్స్ అయితే. కొత్త కొత్త వర్కర్లతో, కొత్త పనులతో చాలా బాగుంది. మ్యాట్లు కూడా చూడొచ్చండి. అలాగే ఇక్కడ రోడ్లు కొంచెం చోట్ల డ్యామేజ్ అయిన రోడ్స్ వేస్తున్నారు అనమాట. మొత్తం ఇంతకుముందు గుంతలతో ఉండేదన్నమాట, వాటన్నిటిని పూడుస్తున్నారండి నీట్గా, చూడొచ్చు మీరు. చూస్తున్నారు కదండి, మొత్తం ఎన్ని చిల్లర కొట్లు ఇవి కూడా పెట్టారండి. చాలా అన్ని బెంగాలీ వాళ్ళకి సంబంధించిన చిల్లర కొట్లు అన్నమాట. ఇవన్నీ L&T వాళ్ళకి సంబంధించి వర్కర్స్ కాలనీలు అయితే నిర్మించుకున్నారండి ముందు వైపు, చూడొచ్చు మీరు మొత్తం. అలాగే ఇక్కడ కూడా చూడొచ్చండి మొత్తం ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఇవన్నీ షేర్వాల్ పద్ధతిలో నిర్మిస్తున్నారండి. అంటే ఎలా అంటే మీకు మొత్తం కాంక్రీట్ తోనే ఉంటాయి అన్నమాట. ఈ ఒక రూమ్స్ లాగా సెట్ చేసేసి దానిలో కాంక్రీట్ తో అయితే ఫిల్ చేస్తారండి. ఇవన్నీ NGO టవర్స్ అన్నమాట. ఇక్కడైతే L&T వాళ్ళకి సంబంధించి వివరాలు అయితే సబ్మిట్ చేశారండి. చూడొచ్చు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది. చూస్తున్నారు కదండి, మొత్తం ఒక్కొక్కటి 15 అంతస్తులు అండి, చూడొచ్చు మొత్తం. చూస్తున్నారు కదండి మొత్తం ఎంత రద్దీగా ఉన్నాయో రోడ్స్ అన్ని వర్కర్స్ తో. వర్కర్స్ కాలనీ అండి, చాలా పెద్ద కాలనీ అయితే నిర్మించుకుంటున్నారండి L&T వాళ్ళు. చూడొచ్చు మొత్తం మనకి వచ్చేసి NGO టవర్స్ ముందే నిర్మిస్తున్నారండి ఈ కాలనీ అనేది. అలాగే మనం గ్రూప్ D ఆఫీసర్ టవర్స్ కూడా చూపిస్తా అండి మీకు ముందుకెళ్ళి. అక్కడ కూడా ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తా మొత్తం. అలాగే ఇక్కడ చూడొచ్చండి, ఇవన్నీ వచ్చేసి గెజిటెడ్ టవర్స్ అండి. అక్కడ కూడా మీరు టవర్ క్రేన్ ని చూడొచ్చు ఎలా ఉంది ఏంటి అనేది. ఇదిగోండి, ఇక్కడ టవర్ క్రేన్ అయితే నిర్మించారండి మొత్తం. చూడొచ్చు. చూడొచ్చండి మొత్తం మెటీరియల్ ఎలా తెచ్చుకున్నారు ఏంటి అనేది. ఇవన్నీ NGO టవర్స్ అండి. చూడొచ్చు, ఎక్కడ కూడా ఒక ఇటుక కూడా వాడలేదండి. మొత్తం ఈ కాంక్రీట్ తోనే చేస్తారన్నమాట. ఈ షేర్వాల్ పద్ధతి అంటే అంతేనండి, మొత్తం మీకు కాంక్రీట్ తోనే ఉండిద్ది అన్నమాట. ఎక్కడ కూడా ఒక ఇటుక కూడా యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు.
చూడొచ్చు, ఇటువైపు బ్యాచింగ్ ప్లాంట్ నిర్మించుకోవడం కోసం రెడీ చేస్తున్నారండి. చూస్తున్నారు కదండి, ఒక్కొక్కటి ఇప్పటికే 10 అంతస్తుల పైనే ఉందండి. అక్కడ కూడా మీరు చూడొచ్చు, పైన రెడీ చేస్తున్నారు. చూపిస్తాను మీకు ఒకసారి. ఇదిగోండి, చూస్తున్నారు కదండి, డైరెక్ట్గా రూమ్కి సెంటరింగ్ చేసేస్తున్నారండి. మొత్తం రూమ్కి అటాచ్ చేసేస్తారనమాట. చేసేసి రూమ్కి సిద్ధం చేస్తారండి. దాని తర్వాత దానిలో కాంక్రీట్ మిశ్రమాన్ని అయితే నింపుతారనమాట. ఇవన్నీ అలాగా నిర్మించినాయండి. ఒక కొత్త పద్ధతిలో అయితే నిర్మిస్తున్నారన్నమాట. ఈ మధ్య కాలంలోనే ప్రజలందరికీ తెలిసిన పద్ధతి అండి ఇది. ఇంతకుముందు ఈ పద్ధతి లేదన్నమాట. చూడొచ్చు మీరు. మొత్తం లోపలైతే పొడిగిపోయిన చెత్తని క్లీనింగ్ చేసే ప్రాసెస్ అయితే జరుగుతుందన్నమాట. ఇలాగే మీకు అమరావతిలో జరిగే ప్రతి పని చూపిస్తా అండి. మీరైతే మన ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి. కొంచెం రీచ్ అనేది కూడా తగ్గిందండి. మీరు సపోర్ట్ చేస్తే ఒక లైక్ చేసుకుంటే మళ్ళా మనకి రీచ్ అనేది ఉంటుందండి. ఇవన్నీ ఫ్రెండ్స్, అదే అనమాట గెజిటెడ్ టవర్స్ అనమాట ఇవి మొత్తం. అవి కూడా 15 అంతస్తులు ఉన్నాయండి చూసుకుంటే మీరు. ఇదిగోండి, ఇక్కడైతే చాలా ఫుల్గా పనులు అనేవి జరుగుతున్నాయండి. మనం ఒకసారి మీకు లోపలికి కూడా వెళ్ళి చూపిస్తాను ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది. చూస్తున్నారు కదండి, వర్కర్స్ చాలా హడావుడిగా అయితే ఉన్నాయండి ఈ బిల్డింగ్స్ అన్నీ. ఇవ్వండి, ముందు కనిపిస్తున్నాయి వచ్చేసి గ్రూప్ డి టవర్స్ అనమాట. అవి వాటికైతే కొత్త రంగులను అయితే వేస్తున్నారండి. చాలా బాగున్నాయి రంగులు వేసిన తర్వాత. ఒకసారి మీకు ముందుకెళ్ళి చూపిస్తాను. ఇవన్నీ గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ అండి, చూడొచ్చు. అలాగే ఇదంతా వచ్చేసి బ్యాచింగ్ ప్లాంట్ అండి. మొత్తం ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ ఇసుకను కానీ ఇవన్నీ లోపలికి తీసుకెళ్తున్నారండి. మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూడొచ్చు మీరు. లైన్లో చాలా లారీలు నుంచొని ఉన్నాయండి. లోపలికి వెళ్ళడం పాస్ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాయి ఇసుక లారీలు అనమాట. అలాగే ఇక్కడ కూడా చూడొచ్చండి, మొత్తం పెయింటింగ్స్ వేసిన తర్వాత చాలా బాగున్నాయండి. కొత్త పెయింటింగ్స్తో అదిరిపోయినాయి గ్రూప్ డి టవర్స్ అయితే. చూస్తున్నారు కదండి, పెయింటింగ్స్ అయితే ఎలా వేశారో. ఫస్ట్ కోటింగ్ అయితే వేశారండి పెయింటింగ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, పైన ఇంకొక ఫ్లోర్కి అయితే రెడీ చేశారు అనమాట. అలాగే వైట్ కలర్ పెయింటింగ్ అయితే వేశారండి, చాలా బాగుంది. అలాగే ముందు వైపు కూడా చూడొచ్చు పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది. ఇప్పుడు మనం అలాగే హైకోర్టు అలాగే ఐకానిక్ టవర్స్ వైపు వెళ్ళి చూద్దామండి ఎలా ఉంది ఏంటి అనేది.
చూస్తున్నారు కదండి, మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది అనమాట. ఇక్కడ మొత్తం చాలా వెహికల్స్ అయితే ఉన్నాయండి. చూడొచ్చు మీరు ఎంత హడావుడిగా ఉందో అమరావతిలో కొత్త పనులతో మొత్తం. ఇప్పుడు మనం హైకోర్టు వైపు వెళ్తున్నాం అండి. అటువైపు వెళ్ళి మీకు పర్మనెంట్ హైకోర్టు దగ్గర, అలాగే ఐకానిక్ టవర్స్ దగ్గర చూపిస్తాం మీకు. అలాగే ఏఎస్ బంగ్లాస్ కూడా చూద్దామండి, ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది. మొత్తం వచ్చేసి 6 రోడ్ అన్నమాట. హైకోర్టు దగ్గర కూడా మంచిగా చెట్లతో మంచి మంచి పూల మొక్కలను అయితే నాటుతున్నారండి. చూస్తున్నారు కదా, ఈరోజు కోర్టు అయితే రన్నింగ్ లో ఉందండి. చూడొచ్చు మొత్తం ఎన్ని వెహికల్స్ ఉంటాయి, చాలా ఉంటాయండి. మొత్తం ఇక్కడ కూడా చాలా కార్లు అయితే ఉంటాయి అన్నమాట, బస్సులు కార్లు అన్నీ. ఒకసారి నాకు ఆకలేస్తుందండి, నేను అన్న క్యాంటీన్లోకి వెళ్ళి తిందాం. ఇదిగోండి అన్న క్యాంటీన్ కూడా ఉంది ఇక్కడ, వెళ్ళి తిందాం ఎలా ఉంది ఏంటి అనేది. ఈరోజు మొత్తం హైకోర్టు వర్కింగ్ డే అనమాట. ఇదిగోండి అన్న క్యాంటీన్కి వెళ్ళి తినేద్దాం మనం. పొద్దున వచ్చామండి, ఇప్పుడు టైం వచ్చేసి ఈరోజు 10 అనమాట, సెప్టెంబర్ 2025. తీసేసుకున్నాం ఇప్పుడే 2 కర్రీస్ అను పెరుగు, కొంచెం రైస్. ఇదిగోండి ఇప్పుడే భోజనం అయితే తినేసా అన్న క్యాంటీన్లో. బాగుందండి భోజనం అయితే. చూస్తున్నారు కదా ఎన్ని కార్లు ఉన్నాయో పార్కింగ్లో. ఇప్పుడు మనం హైకోర్టు దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది, మొత్తం చూపిస్తాం మీకు. ఈ రోడ్డుకి ఇరుపక్కల చెట్లు కూడా చూసారు కదండి, చాలా బాగా పెరుగుతున్నాయండి. ఇదిగోండి హైకోర్టు వైపు వచ్చాం అనమాట మనం. ఇక్కడ చూద్దాం మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది. ఒక్క చుక్క నీళ్లు లేవండి, మొత్తం నీట్గా కనిపిస్తుంది చూడటానికి. చూడొచ్చు మీరు. చూస్తున్నారు కదండి, ఇక్కడైతే ఈ టెస్టింగ్కి సంబంధించి సెట్టింగ్లు అనేవి చేస్తున్నారండి ఇసుక మూటల్ని. అలాగే మనం ఐకానిక్ టవర్స్ 1 and 2, 3, 4, 5 టవర్స్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాండి మీకు ఎలా ఉంది ఏంటి అనేది. ఇదిగోండి ఇవన్నీ ఇక్కడ తొలగించేసిన రాడ్లు అన్నమాట. చూడొచ్చు ఎంత హెవీగా కనిపిస్తున్నాయో. ఇదిగోండి ఇలా లారీ పైకి అయితే ఎక్కిచ్చారండి రాడ్లని. అలాగే మనం ముందు జరుగుతున్న పనులన్నీ చూసాం కదండి, అలాగే హైకోర్టు అలాగే ఐకానిక్ టవర్స్ కూడా చూపిస్తాం మీకు. ఇదిగోండి లారీలోకి అయితే ఎక్కిచ్చారండి.
మొత్తం. ఇదిగోండి మొత్తం హైకోర్టు అండి. ఎలా ఉందో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మొత్తం రాడ్లన్నీ తొలగించేశారనమాట. ఇది ఫ్రెండ్స్ మన హైకోర్టు దగ్గర జరుగుతున్న పనులు. మనం అలాగే ఐకానిక్ టవర్స్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. అలాగే ఐఏఎస్ ఐపీఎస్ బంగ్లాల దగ్గరికి కూడా వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. మనం అయితే అటువైపు చూసాం కదండి, ఇటువైపు అయితే వచ్చామన్నమాట చూపించడం కోసం. ఇదిగోండి ఇవన్నీ ఈ సంచుల్లోకి అయితే ఇసుకనైతే ఎత్తారండి. బాగా వెయిట్ని ప్రెజర్ని అయితే ఆ పిల్లర్ మీద అయితే పెడతారనమాట. మధ్యలో చూడొచ్చు, అటువైపు ఇటువైపు గట్టులా చేసి అయితే మధ్యలో పిల్లర్ మీద ప్రెజర్ అనేది అప్లై పెడతారండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మన హైకోర్టు దగ్గర జరుగుతున్న పనులు. అలాగే మనం ఐకానిక్ టవర్స్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. పెద్ద పెద్ద బ్యాగ్స్ అండి ఇవి. ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు ఐకానిక్ టవర్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అండి. అక్కడ చూపిస్తాం మీకు ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం. ఎన్సిసి వాళ్ళకి సంబంధించి బ్యాచింగ్ ప్లాంట్ అండి. ఇటువైపు ఏమో వర్కర్స్ నివాసాలను అయితే నిర్మిస్తున్నారు. ఇదిగోండి ముందు వైపు అయితే అసెంబ్లీకి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయండి. అసెంబ్లీకి సంబంధించి పనులు జరుగుతున్నాయి కదండి. ఎల్ఎన్టీకి సంబంధించి వర్కర్స్ షెడ్లు బ్యాచింగ్ ప్లాంట్ అయితే నిర్మించుకుంటున్నారండి. చూడొచ్చు మొత్తం టైప్లా ఫెన్సింగ్ అయితే వేసారండి రోడ్డుకి. ఒకటేమో ఎన్సిసి వాళ్ళకి సంబంధించింది, ఒకటేమో ఎల్ఎన్టీ వాళ్ళకి సంబంధించింది. ఇప్పుడు మీకు ఐకానిక్ టవర్స్ దగ్గర చూపిస్తా అండి ఎలా ఉంది ఏంటి అనేది. ఇదండి ఇప్పుడైతే మనం ఐకానిక్ టవర్స్ దగ్గర వచ్చాం అనమాట. టవర్ నెంబర్ 5 చూస్తున్నారు కదా మీరు ఎలా కనిపిస్తుందో. వెనక పక్క ఎంట్వల్ రోడ్డుకి సంబంధించి పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి. ఇక్కడ కూడా చూడొచ్చు, ఇది వచ్చేసి టవర్ నెంబర్ 4 అండి. ఆ వెనక పక్క వచ్చేసి టవర్ నెంబర్ 5 అనమాట. ఇదిగండి వెనకమాల వచ్చేసి టవర్ నెంబర్ 3 అనమాట. ఇది 4, ఇది వచ్చేసి 5 అండి. 1 and 2 టవర్స్ దగ్గరికి వెళ్ళి చూపిస్తా అక్కడ వాటర్ లెవెల్ ఎలా ఉంది ఏంటి అనేది. టవర్ 1 టవర్ 2కి వెళ్ళి ఇదిగండి మనకి రైట్ సైడ్ అయితే అసెంబ్లీ పనులు అయితే జరుగుతున్నాయి అన్నమాట. చూడొచ్చు మీరు మొత్తం. ఇది అసెంబ్లీ పనులు చేయడం కోసం ఎల్ఎన్టీ వాళ్ళు వర్కర్స్ నివాసాలను అయితే నిర్మించుకుంటున్నారు అన్నమాట. అలాగే మీకు ముందు అసెంబ్లీకి దగ్గరికి వెళ్ళి చూపిస్తా అండి, ల్యాండ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఈ ఫైల్ ఫౌండేషన్ మిషన్స్ కూడా ఉన్నాయన్నమాట. చూడొచ్చు మొత్తం. చూడొచ్చండి అసెంబ్లీ కోసం. భారీ ఫైల్ ఫౌండేషన్ మిషన్స్ అయితే పెట్టారన్నమాట. అలాగే వెనకపై చూస్తున్నారు కదండి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బిల్డింగ్స్ అండి. మొత్తం ఏపీసీఐడిఏ భవనం కూడా చూడొచ్చు ఇక్కడ నుంచి ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇదంతా వచ్చేసి మనకి గవర్నమెంట్ సిటీ అండి. ఏరియా మొత్తం పక్క పక్కనే ఉంటాయి అన్నమాట. ఈ అసెంబ్లీ, ఐకానిక్ టవర్స్, హైకోర్టు
ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్, ఏపీసీఆర్డీఏ, అలాగే ఐఏఎస్ ఐపీఎస్ భవనాలు ఇవన్నీ. అలాగే మనం ఐకానిక్ టవర్స్ 1 and 2 టవర్స్ వెళ్ళి చూద్దామండి వాటర్ లెవెల్ ఎలా ఉంది ఏంటి అనేది. మీకు ఐకానిక్ టవర్స్ 1 and 2 టవర్స్ చూపిస్తాను వెళ్ళి. ఇప్పుడు మనం అసెంబ్లీ సంబంధించి చూసాం కదండి పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది. ఇవ్వండి ఇవన్నీ వచ్చేసి షాపూర్జీ పల్లంకి వాళ్ళకి సంబంధించి వర్కర్స్ కాలనీ అండి. చూడొచ్చు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది. 1 and 2 టవర్స్ దగ్గర వాటర్ మొత్తాన్ని తోడేశారండి. మీరే చూడొచ్చు ఎంత క్లియర్ గా కనిపిస్తుంది ఏంటి అనేది. మొత్తం 2 రోజుల్లో మీరు చూడొచ్చండి. మనం ఐకానిక్ టవర్స్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇంతకుముందు మీరు చూసినప్పుడు మొత్తం వాటర్తో నిండిపోయి ఉండాలండి. ఇప్పుడు చూస్తున్నారు కదండి వాటర్ మొత్తం తోడేశారనమాట. మీరే చూడొచ్చు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది. ఇదిగోండి అక్కడే అండి కట్ట తెగింది, క్లియర్గా కనిపిస్తుంది కదా. ఫ్రెండ్స్ మీకైతే ఇప్పుడు మనం ఐకానిక్ టవర్స్ దగ్గర చూసాం కదండి. అలాగే మీకైతే ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ భవనాలకు సంబంధించి పనులు ఎలా జరుగుతున్నాయో చూద్దామండి. మొత్తం 2 స్టేర్లు అయితే పూర్తయినాయండి. చూడొచ్చు మీరే చూడండి. ఇక్కడ నుంచి చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో. ఇదిగోండి మొత్తం 2 ఫ్లోర్లు అండి G+1తో నిర్మించేశారనమాట. అన్నీ చాలా బాగున్నాయండి చూడటానికి. మధ్యలో అయితే ఒక బిల్డింగ్కి అయితే రంగులు కూడా వేశారు, మనం అది చూపిస్తాం మీకు. ఇదిగోండి ముందు వైపు సెక్యూరిటీ రూమ్స్ కూడా నిర్మించారనమాట. ఇదిగోండి ఇక్కడైతే మార్బుల్ గ్రానైట్స్ అయితే వేస్తున్నారండి లోపల. ఈ ఐఏఎస్ భవనం చూడొచ్చు ఎంత క్లియర్ గా కనిపిస్తుందో. మొత్తం టైల్స్ మొత్తం వేసిన తర్వాత చాలా బాగుందండి చూడటానికి. ఇదిగోండి అలాగే మొత్తం చూడొచ్చు భవనాలన్నీ. ఇవన్నీ 115 బంగ్లాలండి. చూడొచ్చు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది. ఇది వచ్చేసి మొత్తం ఇదంతా వచ్చేసి నేను 10వ తారీఖు సెప్టెంబర్ 2025లో రికార్డ్ చేస్తున్నా అండి. చూడొచ్చు అంటే ఈ వీడియో నా దగ్గర నుంచి మీకు రేపు వచ్చిద్దండి, అనగా 11వ తారీఖు అయితే అప్లోడ్ చేస్తా అన్నమాట. చూడొచ్చు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది. కదండి ఇవన్నీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అన్నమాట. చూడొచ్చు మొత్తం ఎలా ఉన్నాయి ఏంటి అనేది. అలాగే మనం జడ్జీస్ బంగ్లాల వైపు వెళ్ళే రూట్లోకి అయితే వచ్చామండి. మీకు జడ్జీస్ బంగ్లాస్ కూడా చూపిస్తాను ఇదే వీడియోలో. చూస్తున్నారు కదండి చుట్టూ చెట్లతో చాలా అందంగా ఉందన్నమాట. ఇదిగోండి ఇవన్నీ జడ్జీస్కి సంబంధించి బంగ్లాలండి. చూస్తున్నారు కదా, దీనికి ఫస్ట్ ఫ్లోర్ సెంటరింగ్ అయితే పెట్టారండి స్లాబ్ పోయడం కోసం. చూడొచ్చు మీరు. దీనికైతే 2వ ఫ్లోర్ కోసం సెంటరింగ్ అమర్చారండి. చూడొచ్చు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది.
ఇదిగోండి దీనికి ప్లాస్టరింగ్ చేశారండి నీట్గా. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం అయితే జడ్జి బంగ్లాస్ చూసాం కదండి ముందు వైపు, అలాగే ఇక్కడ కూడా చూడొచ్చండి. మొత్తం సెకండ్ ఫ్లోర్కి అయితే స్లాబ్ అయితే పోస్తున్నారండి. చూడొచ్చు మీరు, ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తుంది. సెకండ్ ఫ్లోర్కి అయితే స్లాబ్ పోస్తున్నారు అనమాట. అలాగే ఇవన్నీ చూడొచ్చండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. దీనిలో కూడా ఫుల్గా రెడీ అయిన ఒక బంగ్లా అయితే ఉందండి, అది మీకు చూపిస్తా ఇప్పుడు. ఇదిగోండి చూస్తున్నారు కదండి, ఇవన్నీ జడ్జెస్కి సంబంధించి బంగ్లాలు అన్నమాట. ఇక్కడ నుంచి చూడొచ్చు ఒక బంగ్లా అయితే రెడీ అయింది, ఎంత బాగుందో. ఇది ఫ్రెండ్స్ మన అమరావతిలో జరుగుతున్న పనులు అయితే ఇవన్నమాట. నేనైతే మొత్తం ఎక్కడ జరుగుతున్నాయి ఏంటి అనేది మొత్తం చూపించాను అనుకుంటున్నాను అండి. ఈ వీడియో అయితే మీకు నచ్చే ఉండిద్ది. నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక లైక్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు అనేది రీచ్ అనేది తక్కువ ఉందండి. అలాగే నేను వీడియో పెట్టి కూడా 15 days అవుతుంది అనమాట. కొంచెం ఫీవర్గా ఉండి రాలేపోయానండి. ఇప్పటి నుంచి కంటిన్యూగా ఈ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.